నేషనల్ న్యూట్రిషనల్ హెల్త్ వీక్ ఇండియా అని చెప్పేసి జాతీయ పోషకాహార వారంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు, పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలా సర్వైవ్ అవ్వాలి, నెక్స్ట్ మనం అలా పోషకాహార లోపంకి గురి కాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఈ అవగాహన సదస్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటి నుంచి బయటపడాలి అంటే, పోషకాహారం లోపాల నుంచి బయటపడాలి అంటే మన హెల్దీ ఫుడ్స్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని పౌడర్స్గా చేసో లేదా పాలలో యాడ్ చేసో వాటిని సోక్ చేసో నానబెట్టో పిల్లలకి ఖచ్చితంగా అందించాలి. ప్రతిరోజు ఈ పోషకాహారం అందేటట్టుగా చూసుకోవాలి. పిల్లలకైనా, పిల్ల తల్లులకైనా, డెలివరీ అయిన మదర్స్కైనా అండ్ బాలింతలకైనా సరే. డెలివరీ అయ్యారు కదా అని వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే ప్రతిరోజు మనం తినే ఆహారంలో పోషకాహారం అంటే పప్పు దినుసులు కూడా ఉండేలా చూసుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్స్ చేస్తే పల్లీలు, చట్నీ, కొబ్బరి ఇట్లాంటివన్నీ యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మధ్యతరగతి, అంతకంటే దిగువ మధ్యతరగతి ఉన్నవాళ్ళు ప్రతిరోజు పప్పు రకరకాలు ఇవన్నీ చేయలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఎంతో కొంత మనకు చేతనైనంతలో, వీలున్నంతలో మన సరౌండింగ్స్కి తగ్గట్టుగా పిల్లలకి అన్ని పోషకాలు అందించాలి. అదేవిధంగా మన పిల్లలకి ప్రతి కూరగాయలని అలవాటు చేయాలి. ఇది తింటాం, ఇది తినము అని చెప్పి వాళ్ళ ముందు మనం మాట్లాడుకుంటే వాళ్ళ బ్రెయిన్ కూడా అట్లనే తయారవుతుంది. సో మనకున్న అవైలబిలిటీలో ఉన్న ప్రతి కూరగాయలు, ఫ్రెష్గా ఉన్న ప్రతి కూరగాయలని వాళ్ళకి తినడం అలవాటుగా చేసుకోవాలి. మనం కూడా తినడం అలవాటుగా చేసుకోవాలి. ఈ వెజిటబుల్ తినము అంటే దానివల్ల కొన్ని పోషకాలను మనం మిస్ అవుతున్నాం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. హోమ్ మేడ్ ఫుడ్స్లో ఏదో ఒక రకంగా అన్ని కూరగాయలని ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళడం బెటరు. నెక్స్ట్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ మాత్రం పిల్లలకి ఖచ్చితంగా అందించాలి. పిల్లలకనే కాదు, ఎవ్వరమైనా సరే. ఒక సీజన్లో ఒక ఫ్రూట్ వస్తుంది అంటే దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటే అది సీజన్లో మాత్రమే వస్తుందో ఒకసారి ఆ విషయాన్ని మీరు గ్రహించి, మీరందరూ కూడా ఈ వారం మొత్తం, ఈ వారం అనే కాదు, ఈ సెప్టెంబర్ నుంచి ఎంతో కొంత పోషకాహారాన్ని మన డైలీ నీడ్స్లో ఉండేటట్టు చూసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.